అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 10వ భాగం అండి. ఈ వీడియోలో మనం చేయవలసిన దాన ధర్మాలేమిటి, పూజలేమిటి ఈ వీడియోలో తెలుసుకుందాము. 10వ రోజు శుద్ధ దశమి. గజేంద్ర మోక్షాన్ని చదవాలి. వినాయకుని పూజించాలి. గుమ్మడికాయ, నూనె, ఉసిరి తినకూడదు. స్వయం పాకము, నూనె, గుమ్మడికాయలు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. కీర్తి, ధనాభివృద్ధి కలుగుతాయి. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఇక వీడియోలోకి వెళితే, జనకుడు వశిష్ఠుల వారితో, మహాత్మా, ఈ ఆజామిలుడు ఎవరు? వాని పూర్వజన్మము ఎటువంటిది? పూర్వజన్మంలో ఎటువంటి పాపములు చేశాడు? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏం జరిగినది? వివరంగా చెప్పండి అని ప్రార్థించారు. అంత ఆ మునేశ్వరుడు జనక మహారాజుతో, జనక, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువుకు ధర్మరాజు వద్దకు వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామిలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామిలుని విమానమును ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు. మేము చేయునది లేక తిరిగి వచ్చాము అని భయంతో చెప్పారు. మీరు చెప్పింది నిజమేనా? ఎప్పుడునూ ఈ విధంగా జరగలేదు. దీనికి బలమైన కారణం ఏమైనా ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో ఆసామీషుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, దూతలారా, ఆసామీషుడు తన అవసాన కాలమున నారాయణ నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేశాడు. అందువలన విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయారు. తెలియక కానీ తెలిసి కానీ మరణ సమయమున హరినామస్మరణ ఎవరు చేద్దురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక ఆ విధంగా ఆసామీషునకు వైకుంఠ ప్రాప్తి కలిగినది అని చెప్పారు. పూర్వజన్మంలో ఆషామీషుడు మహారాష్ట్ర దేశమున ఒక శివాలయములో అర్చకుడుగా ఉన్నాడు. అతడు తన అందమైన రూపం చేతను, సిరి సంపదల చేతను గర్వము కలవాడై శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించు, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను కూడా పెట్టక దుష్ట సహవాసములతో విచ్చలవిడిగా తిరుగుతుండేవాడు. ఒక్కొక్కసారి శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు చాచి నిద్రించేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడినది. ఆమె కూడా చాలా అందంగా ఉన్నది. లేక ఆమె భర్త చూడనట్లుగా ఉంటూ భిక్షాటనకై ఊరూర తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతున్నాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటలతో బియ్యము, కూరలు తెచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉంది, త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు. అందుకు ఆమె చీదరించుకొని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇవ్వక, అతని వంక కూడా చూడక విటునిపై మనసు గలదై మగనికి తిట్టసాగినది. అందుకు భర్తకు కోపం వచ్చి పక్కన ఉన్న కట్టెతో ఒకటి వేశాడు. అంతా ఆమె భర్త చేతిలోనే కర్రను లాగుకొని రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసేసినది. అతడు చేసేదేమీ లేక భార్యపై విసుగు చెంది ఇంకో గ్రామానికి వెళ్ళి యాచించి తెచ్చుకున్న దానితో కడుపు నింపుకుంటూ కాలం గడుపుతున్నాడు. భర్త ఇక రాడని సంతోషంతో ఆమె రాత్రులంతా బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుండి దారిన పోయే వారిని చూస్తూ ఉండేది. ఒకనాడు ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండగా అతనికి పిలిచి, నీవు ఈ రాత్రి నాతో గడుపుటకు రమ్మని కోరినది. అంత ఆ చాకలి ఆశ్చర్యముతో, తల్లి, నీవు బ్రాహ్మణ స్త్రీవి, నేను తక్కువ కులస్థుడను. మీరు ఈ విధముగా తక్కువ కోరుట మంచిది కాదు. నేను ఇలాంటి పాపపు పని చేయలేను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఆ చాకలివాణిని వెర్రివానిగా భావించి లోలోన నవ్వుకొని తరువాత ఆ గ్రామ శివాలయ అర్చకుని వద్దకు వెళ్ళి తన కామవంచ తీర్చమని కోరి ఆ రాత్రంతయు అతనితో గడిపినది. తరువాత ఆమెకు కొంత జ్ఞానోదయము కలిగి, అయ్యో, నేనెంతటి పాపానికి ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి మహాపరాధము చేశాను అని పశ్చాత్తాపంతో
పోరు పొరుగురులో ఉన్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించినది. ఆ బ్రాహ్మణుడు ఆమెపై జాలిపడి మరలా తన గ్రామమునకు వచ్చి భార్యతో కలిసి ఉన్నాడు. కొంతకాలమునకు శివార్చకునికి ఏదో వ్యాధి సోకి దినదినము క్షీణించి మరణించాడు. అతడు యమలోకం చేరి రౌరవాది నరకాలకు అనుభవించి మరలా మానవ జన్మము ఎత్తి సత్యవ్రతుడు అను బ్రహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానము చేసి దేవతార్చనము చేయుట వలన అతడు గతంలో చేసిన పాపములు అన్నీ నశించుట చేత అజామిసుడై మరలా జన్మించాడు. తరువాత తన అవసాన కాలమున నారాయణ అనే శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాడు. బ్రాహ్మణుని భార్య కూడా కొంతకాలానికి రోగగ్రస్తురాలై చనిపోయినది. అనేక యమశిక్షణలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించినది. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించడగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పగా అతడు ఆ శిశువును అడవిలో వదిలిపెట్టాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు ఆ బాలిక ఏడుపు విని జాలితో తీసుకొని పోయి తన ఇంట దాసికి ఇచ్చి పెంచమన్నాడు. ఆ బాలికనే అజామీసుడు ప్రేమించిన స్త్రీ. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు చేసి శ్రీహరి కథలను వినుట, కార్తీక మాస స్నాన ప్రభావమున వలన ఎటువంటి వారినైనను మోక్షము పొందగలరు. కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. రాజు కార్తీక మాస మహిమకు సంబంధించిన సూక్ష్మ ధర్మాలు ఇలా ఉంటాయి. కార్తీక మాసంలో ఆ మాసానికి సంబంధించిన ధర్మాలు పాటించిన వాడు నరకానికి పోతాడు. ఆ కథను చదివేవాడు, చదివించేవారు, వినేవారు పాప విముక్తులై పరమపదం చెందుతారు. స్కంద పురాణము 10వ భాగమండి సమాప్తము.